ఆంధ్రప్రదేశ్, ఏపీ. ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అని 2014, 2019 మధ్య విజనరీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ప్రతి సోమవారాన్ని పోలవరంగా మార్చి ఆ యొక్క ప్రాజెక్టును పరుగులు పెట్టించినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. పోలవరం ప్రాజెక్టు దాని తాలూకా ప్రాశస్త్యం, దాని తాలూకా ప్రాముఖ్యత ఏ విధమైనదో ఒక విజనరీ నాయకుడిగా ఆయనకి తెలుసు కాబట్టి వారు దాని మీద ఆ రోజు అంత పెద్ద ఎత్తున శ్రమ పెట్టి పనిచేపించారు. తరువాత 2019, 2024 మధ్య వచ్చినటువంటి ప్రిజనరీ, మరి విజనరీకి చాలా తేడా ఉంటుంది కాబట్టి ఈ యొక్క ప్రిజనరీ వచ్చిన తర్వాత కనీస అవగాహన లేనటువంటి ముఖ్యమంత్రి, కనీస పరిజ్ఞానం లేనటువంటి ఇరిగేషన్ మంత్రి, ఇద్దరు మంత్రులు చేశారు. ఒక ఆయనేమో అసెంబ్లీలో హేళనగా పర్సెంటా కాదు, వీఆర్ కమిటెడ్, వీఆర్ కంప్లీటెడ్, వీ విల్ కంప్లీటెడ్ అని చెప్పి నేను అసెంబ్లీలో మాట్లాడి 2021 డెడ్ లైన్ పెట్టారు, 2022 డెడ్ లైన్ పెట్టారు, 2023 డెడ్ లైన్ పెట్టారు, 2024 డెడ్ లైన్ పెట్టారు. ఎన్నికలు వచ్చినాయి, అలా మాత్రం ఇంటికి వెళ్ళారు. కానీ ఆ ప్రాజెక్ట్ ఎక్కడ ఉందో తెలియదు. ఆ ప్రకటన చేసిన మనిషి కూడా ఏడున్నాడు ఈరోజు కనపట్లేదు, అది వేరే విషయం. తర్వాత ఇంకొక ఆయన వచ్చాడు, మంచిగా సంబరాల రాంబాబు గారు. వారు వచ్చి అది ఎప్పుడు పూర్తవుతుందో మాకు తెలియదు అని చెప్పేసి అని వారు కనీసం మంత్రిగా బాధ్యత లేకుండా ఏ విధంగా మాట్లాడాడో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసినారు. వారి హయాంలో మరి గైడ్ బండ్ దిగిపోవడం కానీ, డయాఫ్రామ్ వాళ్ళు 15 నెలల పాటు పని ఆపేసి, మరి హైదరాబాద్ ఐఐటి వారు కూడా ఈ యొక్క వైసీపీ పాలన వల్ల, వారి నిర్లక్ష్యం వల్ల డయాఫ్రామ్ వాళ్ళు మొత్తం నాశనం అయిపోయిందని చెప్పేసి అని అంటే, మరలా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజల ఆశీర్వాదంతో 164 సీట్లతోటి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల కూటమి అలయన్స్లో ముఖ్యమంత్రిగా మరలా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, ఆయన క్షేత్ర పరిశీలన చేసిన తర్వాత మరలా దానికి ఒక స్పష్టమైనటువంటి టాప్ ప్రయారిటీగా, ఫస్ట్ ప్రయారిటీగా యొక్క ప్రాజెక్టును తీసుకుని పనులు ప్రారంభించి రికార్డు సమయంలో కేవలం 15 నెలల కాలంలోనే 990 కోట్ల నిధులను వెచ్చించి వారు ఈ యొక్క డయాఫ్రామ్ వాల్ని పూర్తి చేయటం, పోలవరం ప్రాజెక్టును మరలా గాడిలో పెట్టి పరుగులు పెట్టిస్తున్నటువంటి నేపథ్యం. పోలవరం ప్రాజెక్టు అంటే మామూలు ఊరికే ఒక జలాశయము, లేకపోతే దాన్ని ఏమంటాం, ఒక డ్యాము కాకుండా బహుళార్థక సాధక ప్రాజెక్టు. దేశంలోనే అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది, అతిపెద్ద ప్రాజెక్ట్ ఇది. దీనివల్ల ఒక పక్క 28 లక్షల మందికి తాగునీరు ఇవ్వడంతో పాటు 7.5 లక్షల హెక్టార్లకు మరి సాగునీరు అందించడంతో పాటు గోదావరి వరదలకు సంబంధించి నియంత్రణ చేపట్టడం, దాంతోపాటుగా ఏదైతే 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో అక్కడ జల విద్యుత్ కేంద్రాన్ని కూడా నిర్మిస్తున్నటువంటి సంగతి. అంటే బహుళార్థక సాధక ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఒక పక్క లెఫ్ట్ కెనాల్ ద్వారా ఉత్తరాంధ్రకి, అటు పరిశ్రమలకి నీరు అందించడం కానీ, అటు విశాఖ వాసులకి, ఉత్తరాంధ్ర వాసులకి ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా త్రాగునీరు అందించడంతో పాటుగా, ఇటు రైట్ కెనాల్ ద్వారా ఏదైతే ఈరోజే మన గౌరవ మంత్రి గారు, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు ఈ ఎల్నినో ప్రభావంతో పట్టిసీమ ద్వారా ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు లిఫ్ట్ ఇరిగేషన్ రికార్డు సమయంలో 11 నెలల్లో పూర్తి చేసినటువంటి ఆ యొక్క ప్రాజెక్ట్ ఉందో, ఆ తాలూకా ఈరోజు రాయలసీమకి నీళ్లు అందించడానికి ఏదైతే ఉదయం వారు నీటిని వదిలారో, ఆ యొక్క రైట్ కెనాల్ ద్వారా మరి కృష్ణా జిల్లాకి, కృష్ణా డెల్టాకి తీసుకొచ్చి అక్కడి నుంచి మనం రాయలసీమకి, నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు నుంచి రాయలసీమకు కూడా సాగునీరు అందించేటువంటి బృహత్తరమైనటువంటి ప్రాజెక్టు. ఆ ఒక్క ప్రాజెక్టు పూర్తయితే అటు గోదావరి జిల్లాలన్నీ కూడా సస్యశ్యామలం అవడంతో పాటు, ఇటు పక్క ఉత్తరాంధ్రకి సాగునీరు అవసరాలు, పరిశ్రమల అవసరాలకు తీర్చేటువంటి అతిపెద్ద ప్రాజెక్టుగా అది మారుతూ ఉంది. మరోపక్క రాయలసీమకు కూడా ఆ యొక్క ప్రాజెక్టు పనిచేస్తూ ఉంది. అంటే జాతీయ ప్రాజెక్టుగా అది మొత్తం రాష్ట్రం అంతా కూడా పనిచేసేటువంటి అతిపెద్ద ప్రాజెక్టు. అందుకోసమే నాడు మొట్టమొదటి క్యాబినెట్లోనే ఆ ప్రాజెక్టుకి ఇబ్బందిగా ఉన్నటువంటి 7 ముంపు మండలాలని కూడా మీరు
ఆంధ్రప్రదేశ్లో కలిపితేనే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పేసి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, మొట్టమొదటి క్యాబినెట్లోనే ఆ యొక్క 7 మండలాలను కూడా ఆంధ్రప్రదేశ్లో విలీనం చేసేటువంటి కార్యక్రమం చేపట్టి అది అయిన తర్వాతే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.